మీరే గనక బిగ్ బాస్లో ఒక కంటెస్టెంట్ అయ్యుండి శ్రీజ, మార్క్స్ మ్యాన్ ఇద్దరిలో ఒకళ్ళని ఎవరో ఒకళ్ళని కంపల్సరీగా వైల్డ్ కార్డ్ లాగా రీఎంట్రీ ఇవ్వాల్సిందే అని బిగ్ బాస్ మీకే ఆ ఆప్షన్ ఇస్తే, తీసుకొచ్చే ఆప్షన్ని ఎవరిని మీరు ఇంట్లోకి తీసుకొస్తారు? శ్రీజ, మాస్క్ మ్యాన్ లేదా హరిత హరీష్, రెండిట్లో ఒకటి మీరు కామెంట్ చేయండి. మీరు అబ్జర్వ్ చేస్తే మీకు అనిపించిందో లేదో, మరి నాకైతే బాగా అనిపించింది. ఎప్పుడు అనిపించిందంటే మాధురి, దివ్యల మాధురి హౌస్లోకి వచ్చిన ఫస్ట్ 2 days అనిపించింది, అబ్బా రీతుతోనే ఈ లెవెల్, అయేషా విషయంలో కూడా అనిపించింది, రీతుతోనే ఈ లెవెల్లో అయేషా దివ్యల మాధురి గొడవ పడుతున్నారంటే, రమ్య ఈ లెవెల్లోనే రెచ్చిపోతుందంటే వీళ్ళ ఉన్న హౌస్ మేట్స్తోనే ఇక శ్రీజ ఉంటే ఏ లెవెల్లో రచ్చ ఉండేది, మాస్క్ మ్యాన్ వర్సెస్ దివ్యల మాదిరి పడుంటే ఎట్లా ఉండేది అని నాకు చాలా క్లియర్ కట్గా అనిపించింది. అది ఇప్పుడు బిగ్ బాస్ మేనేజ్మెంట్గా అనిపిస్తుంది. ఏది చూసిన తర్వాత అనిపిస్తుంది వీళ్ళకి అంటే, మాస్ మాధురి వర్సెస్ సైలెన్సర్ సంజన ఎపిసోడ్ చూసిన తర్వాత ఎందువల్ల అనిపిస్తుంది. రెండు టీమ్స్ ఎవరి వైపు ఎవరున్నారు సరే, రెండు టీమ్స్, టీమ్ హెడ్స్ మాధురి, మాస్ మాధురి అండ్ సంజన. మీరు మొత్తం టాస్క్ గేమ్ 2 days 3 days జరిగింది, మొత్తం టాస్క్ అబ్జర్వ్ చేస్తే ఒకదాని తర్వాత ఒకటి, చెప్పు విసిరేది కావచ్చు, దాని ముందు జరిగిన ఫుడ్ రిలేటెడ్ థింగ్ కావచ్చు, దాని ముందు ఇంకోటి ఏదో ఆర్డర్ అది కావచ్చు, తర్వాత మట్టి కుస్తీ ఆర్డర్, ఇవాళ ఎపిసోడ్ ఇవాళ నైట్ వస్తుంది అది కావచ్చు. ఈ మొత్తం వ్యవహారంలో తెలివిగా ప్రవర్తించినట్టు కానీ, లీడర్షిప్ క్వాలిటీస్ చూపించినట్టు కానీ, జాగ్రత్తగా ప్లాన్ చేసుకుని కన్నింగ్గా ప్రవర్తించినట్టు కానీ, నైట్ టైం అయితే శుభ్రంగా నిద్రపోయారు కూడా. శ్రీజ పొరపాటును కూడా అట్లా చేయదు, హరిత హరీష్ పొరపాటును కూడా అట్లా చేయడు. లీడర్షిప్ క్వాలిటీస్లో పెట్టుకుని కన్నింగ్గా తెలివిగా ఇంట్లో నైట్ టైం అర్ధరాత్రి అయినా పగలైనా ఒక టాస్క్ ఇస్తే బిగ్ బాస్ దాన్ని రక్తి ఎట్లా కట్టించాలి అనేది ఆలోచించే వాళ్ళు ఫస్ట్ పర్సన్ శ్రీజ, సెకండ్ పర్సన్ హరిత హరీష్. మర్యాద మనీష్ కూడా ఉండొచ్చు, అతను కూడా చాలా ప్లాన్గా చేస్తాడు, బట్ అతను పొటెన్షియల్ తగ్గిపోతూ వచ్చింది. బట్ శ్రీజ, హరిత హరీష్ ఎప్పుడు కూడా ప్రూవ్ చేసుకొచ్చారు. డిఫరెంట్ రీజన్స్ వాళ్ళు వెళ్ళిపోయారు హౌస్లోంచి. సో వాళ్ళు కనుక హౌస్లో ఉంటే మొన్న ఉండేది అబ్బా రచ్చ, ఎయిదర్ భారీగా గొడవ అయ్యేది, లేదా చాలా తెలివిగా స్మార్ట్ గేమ్ ఉండేది, లేదా రెండు ఉండేవి తప్ప రెండు ఉండకుండా మాత్రం డెఫినెట్లీ ఉండేది కదా. ఎస్పెషల్లీ పానీపూరి అండ్ కచోరీ పానీపూరి అండ్ కాఫీ టాస్క్ అది ఇచ్చినప్పుడు, స్టాల్స్ ఇచ్చినప్పుడు ఎంత వరస్ట్గా ఆడారంటే, తినడం మీద పెట్టిన దృష్టి, కనీసం మంతనాలు సాగించడం, వాళ్ళని వీళ్ళని తీసుకురావడం ఏమి లేదు. అంత తెలివిగా ప్రవర్తించగల దమ్మున్న ఇమాన్యుయల్ కానీ, తనూజ కానీ, వీళ్ళు కూడా సైలెంట్ అయిపోయి మొద్దుల్లాగా, దివ్య చాలా బెటర్ ఉన్న వాళ్ళలో, ఆ అమ్మాయి కూడా సైలెంట్గా ఉండిపోయిన అదేం లేదు ఇక్కడ అన్నట్టు. ఇప్పుడు బిగ్ బాస్ ఒక టాస్క్ ఇస్తే హౌస్లో ఉన్న ప్రతి ఒక్కరి యొక్క, అంటే గ్రూప్ టాస్క్లు ఇచ్చినప్పుడు ప్రతి ఒక్కరి యొక్క బాధ్యత ఏంటంటే అందులోంచి ఎంటర్టైన్మెంట్ సృష్టించాలి. ఎంటర్టైన్మెంట్ అంటే ఎక్కిలి కామెడీలు, ఎంతసేపు కామెడీ ఈజ్ నాట్ ఎంటర్టైన్మెంట్. అబ్బా ఏం ఆడారా, ఎంత తెలివిగా ఆడారా, అంటే అవతల వాళ్ళని ట్రాప్ చేయడం కావచ్చు, వాళ్ళకి తెలియకుండా వాళ్ళు డబ్బులు దొంగలించడం కావచ్చు, దొంగలించిన డబ్బులు చాలా జాగ్రత్తగా దాచుకోవడం కావచ్చు, ఈ టైంలో అవతల వాళ్ళు మళ్ళీ దాన్ని దొంగలించడం కావచ్చు, అవతల వాళ్ళని యువతల వైపుకి ఏదో ఒక కబుర్లు చెప్పో మంత్రాలు సరిపో తీసుకొచ్చేయడం కావచ్చు, మనుషుల్ని కిడ్నాప్ చేయడం కావచ్చు. మీకు గుర్తుంటే అభిజిత్ గెలిచిన సీజన్లో ఏ హీరో గుర్తులేదు, కామెంట్ చేయండి, మోహన్లాల్ వీళ్ళందరూ ఉంటారు. ఆ సీజన్లో మీకు రోబో లాంటి టాస్క్ కూడా ఇచ్చారు. వీళ్ళందరూ సిల్వర్ కలర్ రోబో వేసుకుంటే పింక్ కలర్ రోబో అవతల టీం వేసుకుంటారు. గంగవ్వ కూడా ఉంటుంది ఆ సీజన్లో. ఎంత ఎక్సలెంట్ ఆ టాస్క్ మీకు గుర్తుందో? అవినాష్ కూడా ఉన్నాడు. అప్పుడే అవినాష్ నాకు బాగా గుర్తు, అప్పుడే వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇచ్చిన 2-3 రోజులు జరిగింది. అది పీక్స్ ఉంటుంది అబ్బా ఎపిసోడ్ అయితే, నాకు ఎంత ఇష్టం. తీసేశారు జియో హాట్స్టార్లో లేదా ఎపిసోడ్, ఎంత బాగుంటుంది ఎపిసోడ్. అట్లాగా ఒక ఎంటర్టైన్మెంట్ని, అక్కడేమి కామెడీ ఉండదు. ఎంటర్టైన్మెంట్ అనగానే మన తెలుగు వాళ్ళకి కామెడీ తప్ప ఇంకోటి అనిపించదు. ఉండాలి కామెడీ కూడా, ఇమాజిన్ చేసే కామెడీ పిచ్చగా ఎంజాయ్ చేస్తాను నేను, అవినాష్ చేసే కామెడీ ఎంజాయ్ చేస్తాను. బట్ ఎప్పుడు అదే కాదు కదా. ఎంటర్టైన్మెంట్ ఈజ్ నాట్ ఓన్లీ దట్. ఒక డ్యాన్స్ చేసిన, ఒక ఫైట్ చేసిన, ఇప్పుడు సినిమాలు ఎంటర్టైన్మెంట్ మూవీ అంటే ఏంటి, మనకు తెలియక ప్రతిదీ కామెడీ సినిమాల్లో ఎంటర్టైన్మెంట్ అనుకుంటారు. ఎంటర్టైన్మెంట్ అంటే ఏంటంటే ఒక మంచి థ్రిల్లర్ ఉంది, ఏం జరుగుతుందో చూసాం, సడన్గా అనుకోని జరిగింది, ఇది ఎంటర్టైన్మెంట్ అంటే. మనల్ని హుక్ చేయగలిగి, మనల్ని దాంతోపాటు ట్రావెల్ చేయించగలిగే ఒక బిగ్గెస్ట్ ఏదైతే ఆ మీడియం ఉంటుందో అది ఎంటర్టైన్మెంట్ ఫ్యాక్టర్ థీమ్ అవుతుంది. సో అట్లా ఒక మంచి థ్రిల్లింగ్ కైండ్ ఆఫ్ థింగ్ చేయాలి. ఇవి ఏమీ చేయకుండా తినడానికే వచ్చినట్టు బిగ్ బాస్ కూడా మరీ చాదస్తాం అబ్బా, అసలు ఏమీ చెప్పడు, లాస్ట్లో తిడతాడు, వదిలేస్తారు. లేకపోతే మధ్యలో ఇన్స్ట్రక్షన్స్ ఇస్తుంటే ఇలా కాదు మీరు ఆడాల్సింది, సరైన విధానంలో ఆడండి అని కనీసం అరగంట కన్నా ఒకసారి చెప్తే వాళ్ళు కాస్త మారి ఎలా చేయాలని కూర్చున్న డిస్కస్ చేసేస్తారు. అవుట్పుట్ వస్తుంది, ఆడియన్స్ కూడా చూస్తారు. కావాలంటే ఎడిటింగ్లో కట్ చేసుకోవచ్చు.
ఏందో మరి అంత మూర్ఖంగా ఆడుతారు నాకే తెలియదు కానీ సో వీళ్ళు శ్రీజ అండ్ మాస్క్ మ్యాన్ కనుక ఇంట్లో ఉంటే బాగుంటుంది, వీళ్ళు ఉంటేనే ఇంకా ఎక్కువ లెవెల్ ఆఫ్ స్మార్ట్ థింకింగ్ జరుగుతుంది అనేటువంటి ఫీలింగ్లో చాలామంది ఉన్నట్టుగా డిస్కషన్లు అయితే నడుస్తున్నాయి. మరి మీరే బిగ్ బాస్ కంటెస్టెంట్ అయ్యి హౌస్లో మీరు కూడా ఒక హౌస్ మేట్ అయ్యి ఉంటే బిగ్ బాస్ మిమ్మల్ని అర్ధరాత్రి లేపి వీళ్ళిద్దరిలో ఒకరిని వైల్డ్ కార్డ్ తీసుకురమ్మంటే మీరు ఎవరికి ఇస్తారు అవకాశం? శ్రీజాని రాణిస్తాను, లేదా శ్రీజాని తీసుకొస్తాను, హరిత హరీష్ని తీసుకొస్తాను, కామెంట్ చేయండి.